పక్కా ప్లాన్ ప్రకారం మాజీ ఐపీఎస్ విజయరంజన్ రే భార్య తనూజను కల్పన అండ్ గ్యాంగ్ హత్య చేసింది. ఆ తర్వాత వెనక వైపు నుంచి గ్యాంగ్ పారిపోయింది. అదను కోసం 8 నెలలుగా ఎదురు చూసింది కల్పన గ్యాంగ్. ఇంటి ముందు నుంచి వెళితే సీసీ కెమెరాలకు చిక్కుతామని భావించారు దుండగులు. పారిపోతున్న సమయంలో తలపై నుంచి హంతకుడికి చెందిన క్యాప్ ఊడి కింద పడిపోయింది. ఇంటి వెనకాల ఉన్న ప్రాంతంలో రక్తపు మరకలతో ఉన్న క్యాప్ను పోలీసులు గుర్తించారు. విజయరంజన్ రే భార్య తనూజను చంపింది నేపాలీలుగా గుర్తించారు పోలీసులు. రే ఇంట్లో పని మనిషిగా నేపాల్కు చెందిన కల్పన పనిచేస్తోంది. హత్యకు ముందు 2 వ్యక్తులు వచ్చినట్లుగా పోలీసులు గుర్తించారు. మొత్తం 4 వచ్చి హత్య చేసినట్లుగా నిర్ధారణ అయింది. తనూజ ఇంట్లో ఒంటరిగా ఉందన్న విషయాన్ని కల్పన మిగతా వారికి చెప్పింది. 4 కలిసి ఆమెను హత్య చేసి పారిపోయారు. రే భార్య తనూజను చంపిన తర్వాత బ్యాగుల్లో బంగారంతో పాటు నగదును తీసుకుని వెళ్లినట్లుగా అనుమానిస్తున్నారు పోలీసులు. కల్పన 8 నెలలుగా ఇంట్లో పనిచేస్తోంది. వినయరంజన్ రే ప్రస్తుతం బెంగళూరులో ఉన్నారు. పక్కా ప్లాన్ ప్రకారం మాజీ ఐపీఎస్ విజయరంజన్ రే భార్య తనూజను కల్పన అండ్ గ్యాంగ్ హత్య చేసింది. ఆ తర్వాత వెనక వైపు నుంచి గ్యాంగ్ పారిపోయింది. అదను కోసం 8 నెలలుగా ఎదురు చూసింది కల్పన గ్యాంగ్. ఇంటి ముందు నుంచి వెళితే సీసీ కెమెరాలకు చిక్కుతామని భావించారు దుండగులు. పారిపోతున్న సమయంలో తలపై నుంచి హంతకుడికి చెందిన క్యాప్ ఊడి కింద పడిపోయింది. ఇంటి వెనకాల ఉన్న ప్రాంతంలో రక్తపు మరకలతో ఉన్న క్యాప్ను పోలీసులు గుర్తించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, నేపాల్ గ్యాంగ్కి సంబంధించిన అరాచకాలు మళ్ళీ కొనసాగుతూనే ఉన్నాయి. వరుసగా ఇవాళ కూడా తాజాగా మాజీ ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రే భార్య సునందను అత్యంత దారుణంగా హత్య చేశారు నేపాల్కి సంబంధించిన గ్యాంగు. దాదాపు 8 నెలల క్రితం కల్పన అని నేపాల్కు సంబంధించిన ఈ మహిళ ఇంట్లో పని మనిషిగా చేరింది. ఆ తర్వాత ఒంటరిగా ఉన్న సునంద, అంటే నిన్న రాత్రి ఒంటరిగా ఉంది. వినయ్ రంజన్ రే ప్రస్తుతం బెంగళూరులో ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. అతను ఇంట్లో లేడు. పైన ఫస్ట్ ఫ్లోర్లో మాత్రం వినయ్ రంజన్ రేకి సంబంధించిన 2 పిల్లలు, కూతుళ్ళు ఉంటారు. నిన్న రాత్రి ఒంటరిగా సునంద ఇంట్లో ఉందన్న విషయాన్ని గమనించి ఆమెకు సంబంధించిన మరొక 3 పిలిపించింది. మొత్తం 4 కలిసి ఇంట్లోకి వచ్చారు. రాత్రి ఆమెను అత్యంత దారుణంగా హత్య చేసిన తర్వాత ఈ ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలతో పాటు కొంత నగదును దాదాపు 2 బ్యాగుల్లో సర్దుకొని 4 కలిసి కూడా పారిపోయినట్లుగా పోలీసులు గుర్తించడం జరిగింది. ఎప్పుడైతే ఉదయం సునందను హత్య చేసినట్లుగా కుటుంబ సభ్యులు గుర్తించారు, అంటే ఉదయం ఇంట్లోకి వచ్చిన తర్వాత గ్రౌండ్ ఫ్లోర్లో ఇంట్లోకి వెళ్ళిన వాళ్ళ కుటుంబ సభ్యులు సునంద రక్తం అడుగులో పడి ఉండడాన్ని చూసి వెంటనే పోలీసులకు సమాచారం అందించడం అయితే జరిగింది. ఆ తర్వాత అపోలో ఆసుపత్రికి కూడా తరలించారు. ప్రస్తుతం డెడ్ బాడీ అపోలో ఆసుపత్రిలో ఉంది. అక్కడి నుంచి పోస్ట్మార్టం నిమిత్తం మార్చరికి తరలించే అవకాశం అయితే కనబడుతుంది. ప్రస్తుతం అయితే ఇంకా వినయ్ రంజన్ రే బెంగళూరులో ఉన్నారు. ఆయన ప్రస్తుతం అయితే ఇక్కడికి హైదరాబాద్కు వస్తూ ఉన్నారు. మిగతా కుటుంబ సభ్యులు అయితే ఉన్నారు. మొత్తం టాస్క్ ఫోర్స్తో పాటుగా క్లూస్ టీమ్ పిలిపించి ప్రస్తుతం అయితే ఆధారాలు సేకరించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మొత్తం 4 కలిసి ఆమెను హత్య చేసినట్లుగా అయితే మన పోలీసులు ఇప్పటివరకు అయితే నిర్ధారణకు రావడం జరిగింది. ఎవరైతే కల్పన ఉన్నారో ఈమె 8 నెలల క్రితమే ఇంట్లో పని మనిషిగా చేరి నమ్మకంగా వీళ్ళ పట్ల వ్యవహరిస్తూ రావడం జరిగింది. ఈ ఛాన్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్న కల్పనకి నిన్న ఒక్కతే ఉందన్న విషయాన్ని గుర్తించడం జరిగింది. ఎప్పుడైతే వినయ్ రంజన్ రే బెంగళూరులో ఉన్నాడన్న విషయం తెలుసుకున్న తర్వాత ఇంట్లో సునంద ఒక్కతే ఉందని గుర్తించి ఆ తర్వాత తన మనుషులకు చెప్పుకోవడం జరిగింది. అంటే వాళ్ళు కూడా నేపాల్కి సంబంధించిన వాళ్ళుగానే గుర్తిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఈ 4 కలిసి ఆమెను హత్య చేసినట్లుగా కూడా పూర్తిగానైతే నిర్ధారించడం జరిగింది. ప్రస్తుతం పోలీసులు ఒకవైపు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. క్లూస్ టీమ్తో పాటుగా డాగ్ స్క్వాడ్ని కూడా పిలిపించారు. పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాలను కూడా పరిశీలిస్తున్నారు. నేపాల్ గ్యాంగ్కి సంబంధించి గతంలో కూడా ఇలాంటి ఘటనలు చాలా వరకు జరుగుతూనే ఉన్నాయి. నేపాలీలు నమ్మకంగా ఇళ్లలో పని మనుషులుగా చేరడం, ఆ తర్వాత అవకాశం దొరికిన వెంటనే వాళ్ళను అత్యంత దారుణంగా హత్య చేయడం, ఇది వీళ్ళ
మోడస్ ఆపరెండి మనకు కనబడుతుంది. కాబట్టి ఇలాంటి వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే ఒంటరిగా ఉన్న వాళ్ళని చూసి ఈ విధంగా హత్య చేసి ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలతో పాటు కూడా నగదును కూడా ఎత్తుకొని వెళ్తున్న ఘటనలు అయితే గతంలో జరిగాయి. ఇప్పుడు కూడా జరుగుతున్న పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. ప్రస్తుతం అయితే కల్పన డెడ్ బాడీ అపోలోలో ఉంది. అక్కడ నుంచి మార్చురికి తరలించనున్నారు. వినయ్ రంజన్ రే బెంగళూరు నుండి వచ్చిన తర్వాత మిగతా ఫార్మాలిటీస్ కూడా పూర్తి చేసే అవకాశం అయితే కనబడుతుంది. ప్రస్తుతం అయితే పోలీసులు ప్రత్యేక టీంలను ఏర్పాటు చేశారు. వీళ్ళు దేశం దాటి వెళ్ళకముందుకు, అంటే రాష్ట్రం దాటి కానీ లేదా దేశం దాటి వెళ్ళకముందుకే వాళ్ళని పట్టుకోవడానికి అయితే ప్రయత్నం చేస్తున్నారు. కెమెరా హరీష్తో రాధాకృష్ణ టీవీ, హైదరాబాద్.